వచ్చారు. ఒక్కొక్కరుగా వాళ్ళ వెర్షన్ విందాం. ముందుగా రేవంత్ రెడ్డి ఏమన్నారు బయట ప్లే చేయండి. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఎస్, డెఫినెట్లీ. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జల్ శక్తి, టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇది అపెక్స్ కౌన్సిల్ భేటీ కాదు, అసలు బనకచర్ల మీద చర్చ జరగలేదు అని రేవంత్ రెడ్డి అంటూ ఉంటే, హరీష్ రావు చెప్తూ ఉన్నారు బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు, బనకచర్ల ఇష్యూ చర్చకు వచ్చింది అని చెప్పి చీకటి ఒప్పందం జరిగింది అని. ఒకసారి హరీష్ రావు బయట తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తే గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేది. అసలు నాకు అర్థం కాదు. కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి బొవుడేంది, కమిటీ వేసుడేంది, కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది? రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెట్టావు నువ్వు? తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తే గట్ల చెప్తా అని వింటా. ఇక బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది అని చెప్పి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తూ ఉన్నారు. రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం జరిగింది. సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు అని చెప్పి రేవంత్ అంటూ ఉంటే, బనకచర్లే మొదటి అంశము, మొదటి ఎజెండా అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సార్ ఏంటి సార్ ఈ గందరగోళం ఏంటి? భిన్నమైన కథనాలు వస్తూ ఉన్నాయి, భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ గందరగోళం? అసలు ఏం జరిగినట్టు? ఈ ఫస్ట్ పాయింట్, అసలు ఈ మీటింగ్ సభా మీటింగ్, ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇన్ఫార్మల్ మీటింగ్కు ఏంటి దానికి ఉండే శాంక్షన్, దానికి ఉండే అథారిటీ ఏంటి, అది తీసుకునే నిర్ణయాలకు ఉండే వ్యాలిడిటీ ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టానికే